ఇష్టం? ఏమంటే వెసల్స్ అంటే ఎవరు? మనమే అని చెప్పండి. మాస్టర్ ఆఫ్ ద హౌస్ అంటే ఎవరు? గాడ్. గట్టిగా చెప్పండి. గాడ్కి ఎవరంటే బాగా ఇష్టం? మనల్ని వెసల్స్ తో పోల్చారు. వాళ్ళు ఏం చెప్తావా? నిన్న ఏం చేశాడు మాస్టర్ గుర్తుందా మీకు? బ్రోకెన్ వెసల్ ని ప్రెషియస్ వెసల్ గా మార్చాడు కదా. మరి ఇవాళ ఏం చేస్తున్నాడు చూడండి. ఎవరు వస్తున్నారు? మాస్టర్ ఆఫ్ ద హౌస్ కి హెల్పర్ ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క వెసల్ ని ఒక్కొక్క పర్పస్ కోసం వాడుతున్నాడు. అదొక వెసల్ అని కనబడుతుందా మీకు? ఒక్కొక్క వెసల్ ని ఒక్కో దాని కోసం వాడతారా? వాడరా? He has a purpose for every vessel. ఇప్పుడు ఈ వెసల్ దేనికి వాడుతున్నాడు చెప్పండి? ఏం వాడుతున్నాడు చెప్పండి? దేనికి వాడుతున్నాడు మాస్టర్ ఆఫ్ ద హౌస్? చెప్పులు కొడదాం, గట్టి కొడదాం. మనకి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆ సాంబ్రాణి, ప్రార్థనని సాంబ్రాణితో పోల్చారు కదా. అట్లా సాంబ్రాణి పెట్టడానికి అదొక వెసల్ అనుకోండి. అది సర్వెంట్కి ఇస్తున్నాడు చూడండి, తీసుకుని వెళ్ళిపోతున్నాడు సర్వెంట్ స్టేజ్ మీద. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడండి. మళ్ళా సర్వెంట్ వస్తాడా? వాటి ఏమున్నాయి అందులో? ఏమున్నాయి? కాంప్లేనా? ఏంటి? కాఫీ? ఓకే, చూడండి ఉన్నాయా? ఉన్నాయి. చెప్పలు కొట్టండి. ఇప్పుడు ఈ కాఫీ వెసల్లో మీరు వాటర్ పోస్తారా? సో కాఫీ ఆర్ టీ వెసల్ ఈస్ ఫర్ కాఫీ. ఇందాక ఆ ఇన్సెన్స్, ఆ ధూపం వేయటానికి అది వాడారు. అట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పర్పస్ కోసం మాస్టర్ హెస్ చోసన్ ఇట్. మాస్టర్ హెస్ చోసన్ ఎవ్రీ వెసల్ ఫర్ ఎ పర్పస్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు చూడండి. దీన్ని దేనికి వాడుతున్నాడు? కౌంట్ చేయండి. ఎన్ని వేశాడు? 1 2 గట్టిగా. నెక్స్ట్ చాలా. ఇంకొకట. ఓకే, చెప్పలు కొట్టండి. సో ఇట్లా మాస్టర్ ప్రతి వెసల్ ని ఒక్కొక్క దానికి కోసం వాడుతున్నాడు. ఈవెన్ బైబిల్ ఎవ్రీబడి బైబిల్లో మనం అవన్నీ చూడట్లేదు కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క వెసల్ ఒక్కొక్క దాని కోసం వాడారు. మీకు సొలొమోన్స్ టెంపుల్ తెలుసా? విన్నారా? ఎవరన్నా టెబర్నాకిల్ విన్నారా? ప్రత్యక్షపు గుడారము విన్నారా? ఒకసారి ఆ స్లైడ్ చూడండి, పీపీటీ చూడండి ఒకసారి. ఇక్కడ మాస్టర్ దగ్గర ఇంకోటి ఏదో ఉందంట చూడండి. ఏమున్నాయి ఇందులో? గట్టిగా చెప్పండి. చూడండి, నిన్న బ్రోకెన్ వెసల్ ని బాగు చేశారు కదా, దాంట్లోనే పోస్తున్నాడు. గట్టిగా సపోర్ట్ కొట్టండి. మాస్టర్ ఈస్ యూజింగ్ ద బ్రోకెన్ వెసల్ విచ్ ఇస్ మేడ్ అ ప్రెషియస్ వెసల్. థ్యాంక్స్ చెప్పండి మాస్టర్ ఆఫ్ వెసల్ కి. బై థ్యాంక్ యూ. సపోర్ట్ కొట్టండి. సో ఒక్కొక్క వెసల్ ఒక్కొక్క కారణము, ఒక్కొక్క పర్పస్ ఉంది. అదేంటది? ఆల్టర్. చెప్పండి. ఆల్టర్ ఆఫ్ బర్న్ట్ ఆఫరింగ్, ఆల్టర్ సింపుల్ గా. నెక్స్ట్ ఇది కూడా ఆల్టరే. మీరు పేరు చెప్పాలి. ఆల్టర్. ఓకే, నెక్స్ట్ ఇది ఆల్టరే కదా. ఈ పక్కన చూడండి, చివరిలో మీకు ఎవరు కనపడుతుందా? నెక్స్ట్ స్లైడ్. దాన్ని ఏమంటారు? బ్రేసన్ వెసల్ అంటారు. దాంతో ఆల్టర్ మీద ఫైర్ ఉంటుంది కదా. ఆ ఫైర్ ఇట్లా తీసుకొని ప్రతిరోజు పక్కన పెడతారు. మరలా ప్రతిరోజు అదే ఫైర్ వాడాలి. కాబట్టి ఆ వెసల్ చాలా ప్రెషియస్. గట్టిగా సప్లై కొట్టడానికి. దో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ స్మాల్, ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. ఇట్ ఈస్ గెటింగ్ యూజ్డ్ బై మాస్టర్. నెక్స్ట్ స్లైడ్.
ఏంటిది? ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. లేకపోతే ధూప వేదిక. ఓకే, నెక్స్ట్ లైన్. ఇది కూడా అదే. నెక్స్ట్ అదేంటది? సెన్సర్ అండి. ధూపార్తి అంటారు. నెక్స్ట్ లైన్. గట్టిగా చెప్పలు పడుతుంది, ఇప్పుడు వాక్యం పడుతుంది. నెక్స్ట్ లైన్. లేదు, ఏంటిది? గంగాళం అంటారు, చేయి కలుపుకోవడానికి. నెక్స్ట్ ఏంటిది? ల్యాంప్ స్టాండ్, మెనోరా అనండి గట్టిగా. నెక్స్ట్ లైన్. ఇదేంటిది? షూ బ్రెడ్ టేబుల్ అనండి, అంటే టెంపుల్లో బ్రెడ్ ఉంచినట్టు ఒక టేబుల్ అనమాట. నెక్స్ట్ ఇది కూడా అదే. నెక్స్ట్ సో అంటే చూడండి, ఒక్కొక్క వెసల్ కి ఒక్కొక్క పర్పస్ ఉంది. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రాలు తెలియదా. ఇప్పుడు ఆ వెసల్స్ అంటే ఎవరు? నేనేం చెప్పండి. హూ ఇస్ దట్ వెసల్? మరి మీ గురించి మాస్టర్ కి పర్పస్ అండ్ ప్లాన్స్ ఉన్నాయా? మీరు ఏమవ్వాలనుకున్నారు? పెద్దయ్యాక డాక్టర్ ఎవరు అనుకున్నారు ఇక్కడ? ఓ దట్స్ గ్రేట్. ఇంజనీర్, పాస్టర్ ఎవరు లేరా? ఓ ఉన్నారా? చెప్పులు కొట్లు ఉన్నందుకు వాళ్ళకి. ఓకే, యూట్యూబర్, రీల్స్ ఎవరు చేద్దాం అనుకున్నారు పెద్దయ్యాక? అలాంటి చేస్తూ ఉంటారా ఏంటి మీ? సో మీరు ఒకటి అనుకోవచ్చు కొన్నిసార్లు కదా, కానీ అల్టిమేట్ గా మాస్టర్కి ఏముందో ప్లాన్, అది మీ పట్ల నెరవేర్చి తీరుతాడు. గట్టిగా చెప్పకూడదా? సో ఈ రోజు మన లెసన్ పేరు ఏంటంటే చోసెన్ వెసల్. గట్టిగా చెప్పండి, చోసెన్ వెసల్. ఇందాక మాస్టర్ దీంట్లో ఏం మోసాడు? ఇప్పుడు ఈ వెసల్ మాస్టర్ పోసినప్పుడు నేను కాఫీకి ఒప్పుకోను అందనుకోండి, ఏమవుతుంది? ఇట్ కెనాట్ బి యూజ్డ్, రైట్? దిస్ వెసల్ షుడ్ బి, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు బి యూస్ఫుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మాస్టర్. ఆ మాస్టర్ ఏం చేశారంటే, ఇది తప్పకుండా తన కోసం వాడపడాలి అన్నట్లుగానే దీన్ని ప్రిపేర్ చేశాడు. ఇది ప్రిపేర్ చేయబడింది, అలాగే ఈ వెసల్ కూడా తాను ప్రిపేర్ చేసుకుంటుంది. ఎప్పుడు మాస్టర్ వాడుతున్నా రెడీ అంటుంది. మీరు కూడా అట్లా చెప్తారు కాక గట్టిగా మేము చెప్తాం. నౌ ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యు. విన్నారు అందరూ? బైబిల్లో ఒక వ్యక్తి గురించి, హి ఈజ్ ఏ చోసెన్ వెసల్. విన్నారా? బిగినర్స్, ప్రైమరీస్, ఎక్కడున్నా ప్రైమరీస్? బైబిల్లో ఒక వ్యక్తిని చోసెన్ వెసల్ అన్నారు. ఎవరతను? మోసెస్. ఓకే, నెక్స్ట్ జూనియర్స్. ఎక్కడున్నా జూనియర్స్ చెప్పలేదండి. బైబిల్లో ఒక వ్యక్తిని చోసెన్ వెసల్ అన్నారు. ఎవరు? జూనియర్స్ చెప్పాలి గట్టిగా. ఎవరు? ఓకే, ఇంటర్మీడియట్స్. ఎక్కడ ఇంటర్మీడియట్స్? ఎక్కడ? బైబిల్లో ఒక వ్యక్తిని చోసెన్ వెసల్ అన్నారు. శామ్యూల్ అండ్ మోసెస్. ఓకే, సీనియర్స్. ఈ సీనియర్ బాయ్స్ చెప్తారు ఇప్పుడు. బైబిల్లో ఒక వ్యక్తిని చోసెన్ వెసల్ అన్నారు. ఎవరు? పాల్. ఓకే, యంగ్ అడల్ట్స్ బాయ్స్ చెప్పండి. బైబిల్లో ఒక వ్యక్తిని చోసెన్ వెసల్ అన్నారు. ఎవరు? డానియేల్. ఓకే, ఇంకెవరు? సీనియర్ గర్ల్స్. బైబిల్లో ఒక వ్యక్తిని చోసెన్ వెసల్ అన్నారు. ఎవరు? జాన్ ద బాప్టిస్ట్. యంగ్ అడల్ట్స్ గర్ల్స్. సో ఇప్పుడు క్లాప్స్ ఎవరు కొడతారంటే, ముందు జూనియర్స్ కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. అలాగే ఇంటర్మీడియట్ సీనియర్స్ అన్నోళ్ళు కూడా చెప్పులు కొట్టండి గట్టిగా. వాళ్ళకి బాగా చెప్పులు కొట్టండి. వాళ్ళు కొట్టకూడదు, చెప్పులు కొట్టాలి వాళ్ళకి గట్టిగా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? పాల్. గట్టిగా చెప్పండి. యా, పౌల్ ఫస్ట్ పేరు ఏంటి?
అంటే ఫస్ట్ పేరు అంటే ఫస్ట్ నుంచి ఉన్నాయి 2 పేర్లు. షాల్ వి వెల్కమ్ మిస్టర్ సౌల్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎటు నుంచి వస్తున్నాడు నాకు చూపింది తెలియట్లా నాకు. ఓ సౌల్ ఇక్కడ ఆపుతున్నాడు చూడండి. సౌల్ ఏం పేరు ఇతని పేరు? సౌల్ అనుకోండి. సౌలు లేకపోతే సౌల్ వాజ్ ఏ ఫారిసీ. పరిసయ్యుడు అనండి ఒకసారి. పరిసయ్యుడు అంటే ఆయన చేతిలో ఏముంది? స్క్రోల్ ఉంది కదా. హీ నోస్ స్క్రిప్చర్స్ వెరీ వెల్. మనందరికంటే బైబిల్ అతనికి బాగా వచ్చి చప్పలు కొట్టినది. కానీ అయితే పెద్ద సమస్య ఏంటంటే అతనికి బైబిల్ బాగా తెలుసు, కానీ ఆ బైబిల్లో ఉన్న జీసస్ నమ్మడు. విన్నారు అందరూ? జీసస్ నమ్మడు. మరి అతనుకున్న జ్ఞానం మంచిదేనా? బైబిల్ అంతా వచ్చు కానీ జీసస్ తెలియదు. అట్లాంటి వాళ్ళే వీళ్ళెవరంటే వీళ్ళు కూడా ఫారిసీస్. వీళ్ళకి కూడా బైబిల్ అంతా వచ్చు, బట్ దే డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వీళ్ళు గుడ్ పీపులా బ్యాడ్ పీపులా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ బ్యాడ్ పీపుల్ కి బాగా ఫ్రెండ్ ఎవరంటే సౌల్. ఇప్పుడు సౌల్ మంచివాడా చెడ్డవాడా? గుడ్ ఆర్ బ్యాడ్? చూడు, వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు సౌల్. వెళ్ళి ఒక పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఏం పర్మిషన్ అంటే, ఎవరైతే హీ హేట్స్ జీసస్ కదా, హీ డజంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్ కదా, ఎవరైతే జీసస్ నమ్ముతారో వాళ్ళందరినీ నేను హింసించాలి, జైల్లో వేయాలి, అవసరమైతే చంపాలి, మీరు నాకు పర్మిషన్ ఉండి అన్నారు. ఆయన ఏదో ముద్ర వేశారు కదా, గట్టిగా చెప్పలు కొట్టండి. ఇక తీసుకున్నాడు. ఎవరిన పిలుస్తున్నాడు చూడండి. వాళ్ళ దగ్గర వెచ్చుకున్నారు, మీరు వెళ్ళి అందరూ చెప్పండి క్రిస్టియన్స్ అని. సౌల్ చేసిన మంచి పనేనా? ఇప్పుడు ఎవరినో పిలుస్తున్నాడు చూడండి. వీళ్ళెవరు? వీళ్ళు సోల్జర్స్ అంటే వీళ్ళు ఎవరు కొడుతున్నారు? వాళ్ళని క్రిస్టియన్స్ ని గడిగి చెప్పండి. ఎవరైతే జీసస్ బిలీవ్ చేశారో వాళ్ళందరినీ బాగా హింసిస్తున్నారు. నిజంగానే కొడుతున్నారా? నమ్మకూడదు. వాళ్ళు కొడుతున్న ఎవరిని? క్రిస్టియన్స్ ని, బిలీవర్స్ కొడుతున్నారు. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తున్నారు. సౌల్ మంచి పని చేస్తున్నాడా? సౌల్ ఈజ్ ఏ గుడ్ పర్సన్ ఆర్ బ్యాడ్ పర్సన్? బ్యాడ్ అయితే ఇట్లా, గుడ్ అయితే ఇట్లా. ఇట్లా చేస్తూ ఓన్లీ ఒక చోటే జెరూసలేంలో కాదు, అవసరమైతే ప్రతి చోట వెళ్ళాలని హీ వాస్ ట్రావెలింగ్ టు డమాస్కస్. చెప్పండి. డమాస్కస్ వెళ్తున్నాడు, ఆ పట్టణానికి. అక్కడ కూడా ఉన్న బిలీవర్స్ ని చంపుదామని ఈ సోల్జర్స్ తీసుకుని వెళ్తున్నాడు. కొంచెం స్పీడ్ కూడా వెళ్తున్నారు చూడండి. ఇది తీసేద్దామా? ఇక్కడ ఉంచుదామా? ఓకే. డమాస్కస్ వెళ్తుంటే ఎవరో సడన్ గా గొప్ప వెలుగు, ఆ వెలుగుకి సౌల్ పడిపోయాడు. ఆకాశంలో జీసస్ దర్శనమిచ్చాడు. సౌల్ గట్టిగా చెప్పలు కొట్టాడు. ఆ గొప్ప వెలుగుకి సౌల్ పడిపోయాడు. జీసస్ అన్నాడు చూడండి. జీసస్ ఏమంటున్నాడు? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. అందుకు సౌలుకి ఏం అర్థం కాలేదు. పైకి లేస్తున్నాడు చిన్నగా సౌల్. ప్రభువా నేనేం చేయాలి అన్నాడు. మంచి ప్రశ్న కదా. ఏమన్నాడు సౌలు? లార్డ్ వాట్ మస్ట్ ఐ డూ అన్నప్పుడు జీసస్ అంటున్నాడు, గోయింగ్ టు దట్ సిటీ, డమాస్కస్ వెళ్ళు, నువ్వేం చేయాలో నేను అక్కడ చెప్తాను అని చెప్పాడు. చెప్పలు కొట్టండి. అయితే పౌలుకి చూడండి, సౌలుకి కళ్ళు కనబడట్లా, కళ్ళు పోయాడు. ఎప్పుడైతే ఆ గొప్ప వెలుగు చూచాడో, ఇప్పుడు సడన్ గా మీరు సూర్యుడి వైపు చూడగలరా?
చూడలేం కదా. అట్లా జీసస్ కనపడితే సూర్యుడి కంటే ఎన్నో లక్షల కోట్ల కాంతి కదా. సౌలు కళ్ళు పోయే సోల్జర్స్ కూడా చిన్నగా లేస్తున్నారు చూడండి. సోల్జర్స్ కళ్ళు పోలా. సౌలుకి ఎందుకంటే సౌలు జీసస్ చూశాడు. సౌలు మీద దేవుడు ఒక జడ్జ్మెంట్ ఇచ్చాడు, నువ్వు బిలీవర్స్ని ఇట్లా కష్టపడుతున్నావని. ఆ సోల్జర్స్ చిన్నగా తీసుకొని సౌలుని దమస్కు పట్టణానికి తీసుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఎప్పుడైతే జీసస్ ని చూస్తే మార్పు వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? సౌలు అక్కడికి వెళ్ళి కనబడుతున్నాడా మీకు? సౌలు అక్కడ ఏం చేస్తున్నాడు? He was fasting and praying for 3 days. How many days? How many days? అయితే డమాస్కస్ లో ఇంకొక గొప్ప దైవజనుడు, గొప్ప భక్తిపరుడు ఉన్నాడు. వస్తున్నాడా? ఇటు చూడండి. ఆయన పేరు అననీయాస్. చెప్పండి, అననీయాస్ గట్టిగా. ఈయన చాలా వరములు కలిగిన వ్యక్తి, దర్శనాలు చూసేటువంటి వ్యక్తి. అతను అట్లా ప్రార్థన చేస్తున్నాడు. దర్శనంలో యేసయ్య కనపడ్డాడు. అననీయాస్ అని పిలిచాడు. ఇదిగో నువ్వు తార్సు వాడైన సౌలు దగ్గరికి వెళ్ళు, అతడు నువ్వు వస్తున్నావని చూస్తున్నాడా అని చెప్పాడు దేవుడు. చెప్తే ఇతనికి ఏం తెలుసు ఆల్రెడీ? సౌల్ వాజ్ ఏ గుడ్ పర్సన్ ఆర్ బ్యాడ్ పర్సన్? గుడ్ ఆర్ బ్యాడ్? ప్రభువా, ఆ సౌలు చాలా చెడ్డవాడు, బిలీవర్స్ అందరినీ చంపుతున్నాడు, నేను వెళ్ళను ప్రభు అంటే, అలాగా అననీయ నువ్వు వెళ్ళు, అతడు గొప్ప చోసెన్ వెసల్, అతడు ఎవరెవరికి సువార్త చెప్తారంటే సౌల్ అని దేవుడు ఇతనికి చెప్తున్నాడు. ఎవరితో అంట? ఫస్ట్ ఎవరు వస్తున్నారు చూడండి. ఫస్ట్ ఎవరు? రాజుల ఎదుట. తర్వాత వాళ్ళెవరు? జ్యూస్, యూదులు, ఇశ్రాయేలీయులు. చెప్పలు కొట్టండి. ఇశ్రాయేలీయులకి పౌలు సువార్త చెప్తాడు, రాజులకి చెప్తాడు. అండ్ అట్లాగే జెంటైల్స్ ఎవరైతే యేసు ప్రభుని ఇంకా నమ్ముకోలేదో వీళ్ళకి కూడా సువార్త చెప్తారు. అంటే ఆల్ ఓవర్, డోంట్ వరీ, క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయి. ఆల్ ఓవర్ అందరికీ కూడా ఈ సౌలు సువార్త చెప్తాడు. హీ ఈజ్ ఎ చోసెన్ వెసల్ ఫర్ మీ అన్నాడు. గట్టిగా చెప్పకూడదాం. Saul is a chosen vessel. I have a purpose for him. అది ప్రభు ఎప్పుడైతే సౌలు ఎన్నుకున్నాడో, ఎస్ లార్డ్ అని అననీయాస్ ఒకే చెప్పాడు. వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. అననీయాస్ ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? గట్టిగా చెప్పండి. సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలు కళ్ళు కనపడుతున్నాయా? అననీయాస్ వెళ్ళి చేసేసరికి ఏం అర్థం కావట్లేదు సౌలుకి. అననీయ అంటున్నాడు, సౌలు సహోదరుడా భయపడకు, యేసయ్య నీ దగ్గరికి పంపించాడు అన్నాడు. గట్టిగా చెప్పకూడదాం. గట్టిగా యేసయ్య నీ దగ్గరికి పంపించాడు. ఇదిగో నీవు పరిశుద్ధాత్మను పొందుకో, లే అన్నాడు. గట్టిగా చెప్పకూడదాం. లేస్తున్నాడా? అప్పుడు వెంటనే అతని కళ్ళు రేపలు కూడా అక్కడ ఉన్నటువంటి పొరలు పోయాయి, కళ్ళు కనబడుతున్నాయి. గట్టిగా చెప్పకూడదాం. ఒక్కసారిగా కళ్ళు వస్తే చాలా పెద్దగా చూస్తున్నాడు పౌలు. సో ఇప్పటి నుంచి ఇతని పేరు సౌలు మాత్రమే కాదు, పౌలు. చెప్పండి, పౌలు అని చెప్పండి. ఈ పౌలు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే ఇక్కడ వెంటనే అన్ని ఏం చేస్తున్నారంటే పౌలుకి బాప్తిస్మం కూడా ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. గట్టిగా ఇచ్చేసాడా బాప్టిజం? చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నారంటే వెంటనే ఆ దమస్కు దగ్గర ఉన్న వారికి కొంతమందికి చెప్పాడు. అరేబియాకి వచ్చాడు. ఇంత దూరం వచ్చాడు చూడండి. ఇక్కడే ఉంది అరేబియాకి వచ్చి చాలా కొన్ని సంవత్సరాలు 3 years he spent time with God. బైబిల్ చదువుతున్నాడు, లేఖనాలు చదువుతున్నాడు, స్క్రిప్చర్స్ చదువుతున్నాడు. ఇంతకుముందు ఆ స్క్రిప్చర్స్ లో జీసస్ తెలుసా తనకి? తెలియదు కదా. ఇప్పుడైతే ఆ స్క్రిప్చర్స్ దేవుడు అతనికి బోధిస్తుండగా ఆదికాండం జెనిసిస్ నుంచి మలాకీ వరకు అంతా కూడా అతనికి అందులో జీసస్ కనబడుతున్నాడు. గట్టిగా చెప్పకూడదా? He was experiencing the essence of scriptures. అలా యేసుక్రీస్తును బాగా తెలుసుకున్నాక ఇక సౌలు పౌలుగా మార్చబడినటువంటి పౌలు లేచి ప్రపంచమంతటా అనేకులకు సువార్త చెప్పడం ఆరంభించాడు. గట్టిగా చెప్పడం కొట్టండి.
చెప్తున్నాడా స్వార్థ? ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్తున్నాడు చూడండి. ఎవరన్నా మారుతున్నారా? ఈ సంబడి బిలీవింగ్ క్రైస్ట్? కొంతమంది చూడండి పౌలు హక్ చేసుకుంటున్నారు ఆ సువార్త నమ్మి. గట్టిగా చెప్పలు కొడదాం. దే ఆర్ బిలీవింగ్ క్రైస్ట్. పౌలు యేసయ్య గురించి చెప్తుంటే చాలా మంది వచ్చి అతని వైపుకి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే హక్ చేసుకున్నారో వాళ్ళు పౌలు సైడ్కి వచ్చేసారు. అయితే అవతల ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి ఏం చేస్తున్నారు చూడండి, పౌలు మీద రాళ్ళు తీసుకొని కొడుతున్నారు. అయ్యో అయ్యో, అలా పౌలుని ఎందుకు కొట్టారు? పౌల్ని జీసస్ గురించి చెప్తున్నందుకు కొట్టారు. ఇట్లా కొంతమంది రాళ్లతో కొట్టమే కాదు, సైనికులు అయితే అతను తీసుకుని కొర్రా దెబ్బలు కొట్టారు. మామూలుగా కూడా కొడుతున్నారు, దెబ్బలు కూడా తిన్నాడు పౌలు. అతను తీసుకొని చెరసాల్లో వేశారు. చాలాసార్లు అతను అట్లా చెరసాల్లో వేశారు. అయితే బాధపడుతున్నాడు అసలు పౌలు. ఏం చేస్తున్నాడు? జైల్లో కూడా అతను ప్రేయర్ చేస్తున్నాడు. గట్టిగా సభలు కొట్టండి, గట్టిగా కూడా చెప్పట్లో జైల్లో ప్రేయర్ చేస్తూ జీసస్ ప్రేస్ చేస్తూ, ఎందుకు ఇక్కడున్నాడు కదా ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి హి స్టార్టెడ్ రైటింగ్. ఏం రాస్తున్నాడు తెలుసా? బైబిల్ తెలుసా మీకు? ది ఎపిస్టిల్ ఆఫ్ కొరింథియన్స్ తెలుసా? కొరింథీ పత్రిక తెలుసా? రోమా పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ, గలతీ, ఇట్లాంటి అన్ని అందులో చాలా జైల్లో ఉండే రాశాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా చెప్పకూడాలి. ఎక్కడికి వెళ్ళినా పౌలు దేవుని పని చేస్తున్నాడు. తర్వాత తనని మధ్యలో విడిచిపెట్టినప్పుడు అతడు ఇంకా లేచాడు. సోల్జర్స్ వెళ్ళిపోతున్నారు చూడండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పౌలు లేచి చాలా మందికి సువార్త చెప్పాడు. ఇంకా తన జీవితం అంతా చెప్తూనే ఉన్నాడు. పౌలు మాత్రమే కాదు, అతనితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నమ్మిన వాళ్ళందరూ కలిసి, వీళ్ళందరూ కలిసి అనేకమైన చోట్ల సువార్త చెప్తున్నారు. మీకు చెప్తున్నారా? విన్నారా మీరు? గట్టిగా చెప్పలు కొట్టండి. They believe Christ and they live for Christ. Paul was a chosen vessel. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్తారా? పౌలుకి అంతగా చెప్పడానికి జ్ఞానం ఎవరిచ్చారు? God prepared Paul. Paul was a prepared vessel. చెప్పండి, prepared vessel.